హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని కిరణ్ వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? నేనైతే రెడీ అయ్యానండి. ఈరోజు శివరాత్రి రోజు, మహాశివరాత్రి రోజు వ్లాగ్ అండి. ఇది వచ్చేసి ఇది మేము ఈవినింగ్ టైంలో వెళ్తున్నామండి పిల్లగాళ్ళని తీసుకొని. మార్నింగ్ టైం అంతా రష్గా ఉంటుంది, అంతా దుమ్ము ధూళి మొత్తం ఉంటుంది అనేసి ఈవినింగ్ టైంలో వెళ్తున్నాం. 4 అయింది ఇప్పుడు. అప్పటికి వాళ్ళు మంచిగా తిన్నారు, తిని మంచిగా ప్రశాంతంగా పడుకున్నారు. పిల్లలు ఒక 2 అవర్స్ పడుకున్నారు. వాళ్ళు పడుకున్నాక లేపి మళ్ళీ తీసుకొని పోతున్నాం. అందరూ వెళ్తారుగా. మా పెద్దోడు నన్ను తీసుకుపో మమ్మీ, తీసుకుపోండి డాడీ అని ఒకటే అడుగుతుందండి. మేము పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టంలే కానీ వాళ్ళ కోసం పోవటమే. ఇక పిల్లలు స్కూల్లో చెప్పుకుంటారుగా, మేము ఆ ఊరు తిరణాలు పోయినాం, ఇటు పోయినాం తిరణాలకు అని చెప్పుకుంటారుగా. అందుకోసమని వాళ్ళు తీసుకుపోతున్నామండి. దగ్గరే మాకు వల్లాపురం, తెలుసా? వల్లాపురం తిరణాల మా ఊరు పక్కనే బాగా చేస్తారండి. చూడండి, ఇదంతా వ్యూ బాగుంది కదా, చాలా దగ్గరే, దూరం కూడా కదా. అందుకని ఈవినింగ్ టైంలో వెళ్తున్నామండి. అంత గ్రీనరీ, చుట్టూ వాతావరణం మామూలు లేదు, సూపర్ ఉంది కదండి. చూడండి అసలు అంతా వరి పొలాలు, నెక్స్ట్ మొక్కజొన్న, ఇంతకుముందు మామిడి తోట పోయింది చూడండి అటేపు. నాకు ఇట్లా భలే ఇష్టం అండి, ఇట్లా జర్నీ చేయటం అంటే చాలా ఇష్టం. ఫుల్ ఎండ కొడుతుంది, 4 దాటింది అయినా కూడా ఎండ కొడుతుంది. చూడండి ఏమి వస్తున్నాయి, వెహికల్స్ అయితే ఫుల్గా వస్తున్నాయి. అసలు ఎట్లా వస్తున్నాయి అర్థం కావట్లేదు. కొంచెం డ్రింక్ వేసి ఉంటారు కదా, అంత స్పీడ్లో వస్తున్నారు అందరూ. మాకైతే భయం అవుతుంది అసలు. అన్ని ట్రాక్టర్లు, ఆటోలు, డీసీఎంలు పెట్టుకొని వెళ్ళి వస్తున్నారు. వాళ్ళు వెళ్ళి వస్తుంటే మేము వెళ్తున్నామండి. ఇక్కడికి వచ్చేసాము చూడండి, రీచ్ అయ్యాము. అంత పోలీసులు బందోబస్తు చాలా ఉంది. ఏమన్నా చికాకులు అయితే ఏమన్నట్టుగా చాలామంది పోలీసులు అయితే ఉన్నారు. ఇక్కడికైతే దిగినవండి. మా వారైతే బండి వేసుకొని ఆ చివరి వరకు, ఆ షాపులో ఉన్న వరకు కూడా పోయేటట్టే ఉండు. మేము నడుస్తాం, మేము ఇక్కడ నుంచి పోతాం, అసలు ఏం చూడకుండా ఎట్లా పోయి ఎట్లా రౌండ్ వేస్తాడు. ఇక్కడ ఆపు బండి అంటే ఆపిండండి. పైకి వెళ్ళినాం. పైనుంచి ఇక్కడ ఈ ఊరు తిరణాలు ఎవరికైనా తెలుసా? ఎప్పుడైనా వచ్చారా వల్లాపురం తిరణాల? చుట్టుపక్కల గ్రామాలు మొత్తం ఇక్కడికే వస్తాయండి. లేకపోతే అటుపక్క మా ఊరు సైడ్ ఏమో కోడెల్లి అంటే తీర్థాల, తెలుసా? తీర్థాలు వెళ్తాం, ఎప్పుడు అటే వెళ్తాం. నా పెళ్ళైన కాడ నుంచి ఇటు రావాల్సి వస్తుంది. వీళ్ళకి ఇది దగ్గర కాబట్టి ఇటు వస్తుంది. ఎక్కాలు పైకి ఎక్కుతున్నాం. పైన దేవుడు ఉందంట. కొబ్బరికాయలు అవి కూడా కొట్టంలేండి. కాకపోతే ఇక చూసి వస్తాము. పోలీసులు చాలా బందోబస్తున్నారు చూడండి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వచ్చారంట ఇక్కడికి. అందరూ హడావుడి చేస్తున్నారు అంతైతే. మేము కూడా అక్కడ ఆగినాం. ఆయన పూజ చేసుకుంటుండంట ఉప ముఖ్యమంత్రి గారు. మా బన్ను చూస్తా డాడీ అంటే అక్కడ ఆగి తనకు చూపిద్దామనేసి ఆడ ఆపినవండి. అక్కడ ఆగినాం మేము కూడా. ఏవో ఫుల్ హడావుడి చేస్తున్నారు అంతా. పెద్దగా ఏం అంటే వాళ్ళు అంటే ఏమంటారు, పార్టీ వాళ్ళు, మొత్తం అయితే పార్టీ వాళ్ళే ఉన్నారు. మనం దూరంగానే ఉన్నాం. కొన్ని క్లిప్స్ తీసినామండి. ఆ హడావుడిలో వాళ్ళు ఉరుకుతుంటే మనం ఎక్కడ పక్కన ఉంటాం. మనకు అలాంటివే కొంచెం నచ్చవు కూడా అసలు. మనం పొయ్యి కింద పడి దెబ్బలు తిని అంత మనకి ఇబ్బంది అయింది, కానీ అందరూ బాగానే ఉంటారుగా. ఎందుకు అంత నాకు నచ్చదు అట్లా ఉరుకులు బెరుకులు చేసుకుంటా అనేసి, నాకు నచ్చదు. కాకపోతే మా పెద్దోడు చూస్తా డాడీ అంటే వాడికి చూపించడం కోసం మా వారు వెళ్ళారు. నేనేం వీడియో తీస్తున్నా. ఆయన కనపడట్లే అందులో. కొంచెం ఆయన లోపలికి ఉన్నాడు అనుకుంటా, కనపడట్లేదు. ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు అందరు చూడండి. బట్టి గారు మా ఎమ్మెల్యే, తనే కిందకి వెళ్తాను అనుకుంటా. చూడండి అసలు ఎటు నెట్టుకుంటున్నారో అర్థం కావట్లేదు. మొత్తానికైతే హడావుడి కూడా ఉంది కొద్దిసేపు. ఆ హడావుడిలో మేము తిరగాలన్నా బాగోదులు అనేసి పైన ఒక పక్కకు నించున్నాం. వాళ్ళు వెళ్ళిపోయాక ప్రశాంతంగా చూడవచ్చు, కొట్టు తిరగవచ్చు, అన్ని బేరాలు చేయొచ్చు అని పక్కన నించున్నాం మేమైతే. ఆయన కిందికి వెళ్ళిండు, ఏడు దగ్గరికి వెళ్ళిండు అనుకుంటా. అప్పటిదాకా కూడా పైన వెయిట్ చేసినాం మేమైతే. మామూలుగా మనం అంత హడావుడి చేయటం అలాంటివి ఏమంత ఇష్టం ఉండవు మాకైతే అసలు. ఏముంటుందండి, ఏముండదు అసలు. వాళ్ళు హ్యాపీగా తిరుగుతారు, మంచి ఏసీ రూమ్లలో ఉంటారు, ఏసీ కార్లలో తిరుగుతారు. మందే ఉందండి. వాళ్ళని హైలైట్ చేయటం తప్ప మన బ్రతుకు మనం సక్రంగా ఉండాలి, మన నిజాయితీ బతకాలి, మనం ఎట్లా ఎదగాలి, మనం కూడా మంచిగా ఒక పొజిషన్లో ఉండాలని మనకు ఉండాలి. కానీ అట్లా తిరగటం ఎందుకో మరి, ఎవరిష్టం వాళ్ళదేలేండి, నాకు ఎందుకు లేదు ఇది. నేనైతే పైన ఉన్నాం, వాళ్ళు కిందికి వెళ్ళిపోయారు చూడండి. మేము పైనుంచి కొంచెంసేపు వీడియోలు తీసుకుంటున్నాం. అదంతా కూడా ఇక తిరణాలు వస్తేనే ఇదంతా ఏరియా, లేకపోతే మళ్ళీ పడబట్టమేగా.
ఆ షాపులు చూడండి, ఆ షాపులకు కూడా రెంట్ ఉండాలంట అండి, పాట ఉంటుందంట ప్రతి షాప్కి. షాప్కి ఇంతని ఇవ్వాలంట అండి. ఫస్ట్ పోగానే మాకు పానీపూరి కంట్లో పడ్డదండి. పానీపూరి తిన్నా, ఒక 10 రూపీసే తిన్నా. అక్కడ మా బావ, మా పెద్ద అత్తయ్య వాళ్ళ అబ్బాయి కూడా కలిసిండు, మా వారు మాట్లాడుతుండు. ఇక్కడ చూడండి వాళ్ళు అంటే షాపు తిరిగి వాళ్ళు అడుక్కుంటున్నారు. ఇవ్వకపోతే వాళ్ళు ఏమంటారు, డిమాండ్ చేసి అడుగుతున్నారండి పాపం వాళ్ళు షాపు వాళ్ళు కూడా కిరాయేనంట. వాళ్ళకు కూడా రోజుకింత 3 డేస్ ఉంటుంది కదా తిరునాళ్ళ, రోజుకింత అంటే 1000 2000 ఉంటుందంట. మళ్ళీ ఆ షాపుల వాళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళు అడుక్కుంటున్నారు. ఎంత ఇస్తే అంత తీసుకోవట్లేదు, ఇంకా డిమాండ్ చేస్తున్నారు పాపం. వాళ్ళకి తోచినంత ఇస్తారు కండి, డిమాండ్ చేయటం బాగాలేదనిపించింది నాకైతే. లేకపోతే అట్లా కొట్టుకుంటున్నారు. మా బుడ్డోడైతండి షాపులు ఎందులో ఏది దొరికినా అది నాకు కావాలంటుండు. ఒక్కటని కాదు అన్నీ కావాలంటుండు. ఆ తుపాకి కావాలంట, అది కావాలంట, మొత్తానికైతే అసలు అన్నీ కావాలని చంపి వదిలిపెడతాండు మమ్మల్ని అయితే. లాస్ట్కి అవన్నీ ఏం కొనిలేండి, ఒక చిన్న కారు, ఒక గన్ను కొనిచ్చినాం అంతే. ఇంటికి వెళ్ళగానే పడైపోద్ది. అది 100 200 300 పెట్టి కొనేస్తాం. ఖరాబ్ కావటమేగా, ఒక్కరోజు కూడా ఉంచరండి బాబు. అందుకని ఎక్కువ ఖర్చు పెట్టాం. కాకపోతే చూడటానికి వెళ్తాను. ఏట్లో చుక్క కూడా నీళ్ళు, ఎక్కడో చిన్న చిన్న ఒక గుంటలో నీళ్ళు ఉన్నాయి చూడండి. ఇందులో ఎట్లా స్నానాలు చేశారో ఏమో, అసలు మొత్తం ఎండిపోయింది చూడండి. చుక్క అంటే ఇక చూడండి, ఈ గుంటే ఉంది, ఆ గుంట మొత్తం కూడా ఎంటీ అవ్వబడుతుంది. ఈ ఆగిన నీళ్ళు ఎప్పటివో అనుకుంటా, లేవు వాటర్ అయితే. శివరాత్రి అన్నప్పుడు ఒక 3 డేస్ అన్నా నీళ్ళు వదిలితే బాగుండేది. జనాలు అందరూ స్నానాలు అవి చేస్తారు కాబట్టి మంచిగా. లేవు, వాటర్ లేవులే కానీ అక్కడ ఇంటి దగ్గర వండుకొని వచ్చారు అందరూ కూడా. మేము తినే వెళ్ళాం కదా, చూడండి బాగుంది కదా, టైం పాస్ అంతే. అట్లా తిరిగి వస్తే కొంచెం తిరణాల్లో అటు ఇటు. ఆ పానీపూరి తిన్నా కదండి, ఇంటికి వచ్చాక అసలు మామూలు లేదండి. మొత్తం వామిటింగ్స్, తలనొప్పి, జ్వరము, ఫుల్ వాంతి అయిపోయింది. అక్కడ ఆయన బాగా ఎగబడుతున్నారు అనేసి నీళ్ళగా చేసిండండి బాబు. ఆ పప్పు మొత్తం పప్పులాగానే లేదు, నీళ్ళగా చేసి ఒకటే అందరికి ఇచ్చి పడేస్తాడు ఆయన అయితే. ఇక బేరం పోగొట్టుకోలేక అసలు అందుకని వాంతి అయినాయి. అసలు అనవసరంగా తిన్నా అనిపించింది. ఇక్కడికి వచ్చేసరికి ఆ చిన్న కారు చూడండి, ఆ చిన్న కారు 50 రూపాయలంట. ఆయన భలే మాట్లాడుతుండ అసలు అయితే. ఏం నవ్వు వచ్చిందండి. దాంట్లో పెట్రోల్ కూడా పోయిన అవసరం లేదు, బర్రను పోయిద్దని చెప్తుండే ఆయన. అవి ఒక గన్ను తీసుకొని ఇక తిరుగు ప్రయాణం అయితే అయిపోయినామండి. ఇంటికైతే వచ్చేస్తున్నాం. ఇంకా ఎంత చూసినా పొద్దుగు ఒకట్లే, ఎందుకన్నా ఏమో ఈరోజు. ఇది మా తిరణాల మహాశివరాత్రి రోజు ఇలా జరిగిందండి. ఎందుకంటే ఒక్కరోజే హాలిడేస్ ఇచ్చారు మా బాబుకి, నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్ ఉంది. ఒక్కరోజు శివరాత్రి రోజు ఒకరోజు ఇచ్చారు. వాడిని తిప్పితే అయిపోద్ది ఓ పని అనేసి వాడిని తిప్పుకొని వస్తున్నాం. ఇంటికైతే వచ్చేస్తున్నాం అండి. మీరు తిరణాలకి ఏ ఊరు వెళ్ళారో చెప్పండి, కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిస్ కాకుండా మొత్తం చూసేయండి. నా నందిని కిరణ్ వ్లాగ్స్ వీడియోలు అన్నీ చూసేయండి. ఎంత బాగుందో చూడండి. ఈవినింగ్ టైంలో గ్రీనరీ మొత్తం నాట్లు వేసారు. మొత్తం చాలా అంటే చాలా బాగుంది. చూస్తూ ఉంటే చూడబుద్ధి అవుతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.